హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్. నేను మేము మెర్సీని. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 7th క్లాస్ ఇంగ్లీష్ న్యూ టెక్స్ట్ బుక్ నుండి 4th లెసన్ ద బ్రేవ్ లిటిల్ బౌమ్యాన్. సో వీటికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. అందుకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. వాట్ ఈస్ ద వర్డ్ విచ్ డిఫైన్స్ సడన్ అన్కంట్రోలబుల్ ఫియర్ ఆర్ యాంగ్జైటీ? ప్యానిక్. ద వర్డ్ ఆఫ్ రైడింగ్ అన్ యానిమల్? mounted. The past participle form of fly, flown. Fill the blanks with suitable verb form. Anusha dash come tomorrow. Anusha will come tomorrow. Frame question for the statement. I should write the examinations. Should I write the examination? Dash a cow give us milk. Does a cow give us milk? What is the blank when it is clean and white, when it is dirty? What is the black when it is clean and white, when it is dirty? Blackboard. A fairy song was written by William Shakespeare. The word swifter means faster. Everybody likes to be praised. Identify the antonym of the word praised. Blamed. The fairy walks faster than the rotation of the dash moon. Frame question for the given statement. He wrote a novel. Did he wrote a novel? The verbs shall go, will come, will get are said to be in simple future tense. The exams will be in June. The exams will be in June. This sentence is simple future tense. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టాపిక్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్. ఇంకా ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దాంట్లో అయితే ఎక్కువ బిట్స్ ఉంటాయి. ఈ సెంటెన్స్లో ఫాల్స్ సెంటెన్స్ ఏది, లేదా ఆడ్ వన్ ఏది, డిఫరెంట్ వర్డ్ ఏది, లేదా స్పెల్లింగ్స్ ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటి, సో ఇవన్నీ వాట్సాప్ గ్రూప్లో ఎక్కువ బిట్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువ వస్తే మీకు ఇంట్రెస్ట్ ఉండదని చెప్పి తక్కువ బిట్స్ అయితే యూట్యూబ్లో ఇస్తున్నాను. సో మీరు ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను కదా, దాంట్లో సిలబస్ మరియు అమౌంట్ ఎంత పే చేయాలనేది కూడా ఇచ్చాను. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే నోటిఫికేషన్ ఇచ్చేలోపు మన సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. చాలా ఎక్కువ సిలబస్ ఉంది. నోటిఫికేషన్ ఇచ్చిన 45 డేస్కి మనం సిలబస్ కంప్లీట్ చేయలేము. సో ఇప్పటి నుంచే 2-3 టైమ్స్ రివిజన్ అయిపోతే ఈ లక్షలాది మందిలో మనం విన్ అవ్వగలం ఫ్రెండ్స్. సో మీ వెల్ విషర్గా చెప్తున్నాను. సో నా ఎగ్జామ్స్ గురించనే కాదు, మిగిలిన ఎవరు ఎగ్జామ్స్ పెట్టినా ఎక్కడ బాగుంటే అక్కడ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, చదవండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవుతుండండి. మీ అమూల్యమైన సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.